నాకు ఒకప్పుడు అంటే అంత శాస్త్ర పుస్తకాలు చూసినప్పుడు కూడా ఇంత శాస్త్ర రచన బోగస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఇంకోటి అంటే ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటండి, కొన్ని వందల సంవత్సరాలుగా రకరకాల వెదర్ ప్యాటర్న్స్ని స్టడీ చేసి తర్వాత ఓహో ఈ ప్యాటర్న్ కనబడితే ఇది జరుగుతుంది అని చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను కెనడాలో ఉన్నాను 3 ఏళ్ళు. కెనడాలో ఎంత యాక్యురేట్గా ఎలా చెప్పేవారంటే మధ్యాహ్నం 3:30 నుంచి మంచు పడచ్చు, మీరు బయటకు వెళ్ళేవాళ్ళు దాన్ని రెడీగా వెళ్ళండి, గొడుగులు బూట్లు వేసుకెళ్ళండి. పొద్దున ఇలా ఉండేది, 3:30 నుంచి స్నో పడుతుందని చెప్పేవాడు. మన ఇండియా అలవాటు అయిపోయి ఎగ్జాక్ట్లీ 3:30 మొదలైపోయిస్తున్నాం. నేను అడిగేవాడిని ఎలా అంటే అప్పుడు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్యాటర్న్ స్టడీ చేశారు. స్టడీ చేసి ఇలా పొద్దున కనుక ఈ టెంపరేచర్ ఉండి గాలి ఇటు ఉండి ఇలా ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కువ సార్లు ఈ టైంకి స్నో పడుతుంది కాబట్టి స్నో పడుతుందని ప్రెడిక్ట్ చేస్తారు వాళ్ళు. ఐ థింక్ మేబీ జాతకం కూడా అలాంటి. 2020లో అమెరికా ఎన్నికలు జరిగినప్పుడు నేను ఒక జాతకం మా టీవీలోనే చెప్పాం. నేను చెప్పకుండా యాంకర్తో చదివించే స్క్రిప్ట్ రాసి, ట్రంప్ ఓడిపోతాడు బైడెన్ గెలుస్తాడు అంటే ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ పెట్టాడు, ఈ అస్ట్రాలజర్ చెప్పాడు ట్రంప్ గెలుస్తాడని. నేను రివర్స్లో చెప్పా.